మీరు ఆ రోజు స్పా సెంటర్‌కి వెళ్లారా? వెళితే ఆ రోజు మంచం కింద దాక్కుని మీరు బయటకొస్తున్నటువంటి విజువల్స్ పోలీసులే బయటికి విడుదల చేశారు. అసలు ఏం జరిగింది? మీరక్కడ ఎందుకెళ్లారు? అంటే శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో నేను ఆ రూట్‌లో వెహికల్‌లో వెళ్తా ఉన్నాను. ఎక్కడ మన గురునానక్ కాలనీ రూట్‌లో. హ్మ్. అక్కడ స్టూడియో 9 అనేటువంటి పేరుతో ఒక ప్రెస్ ఆఫీస్ కనిపించింది నాకు. కనిపించినప్పుడు నేనేమంటే అక్కడ కొంచెం యూట్యూబ్స్, సోషల్ మీడియా కొంచెం ఆ రకంగా ఆ ఆఫీస్‌లో వర్క్ చేస్తా ఉన్నారని నాకు అక్కడ నేను అడిగితే వాళ్ళు చెప్పారు బయట రోడ్డు మీద ఉన్నటువంటి వాళ్ళు. అప్పుడు టైము సాయంత్రం 7 గంటలు అవుతా ఉంది. ఆ టైంలో అక్కడెళ్తే ఎవరు లేరు. వెళ్ళినప్పుడు అక్కడ డోర్ కొడితే ఒక నిమిషం తర్వాత ఎవరో వచ్చి డోర్ తీశారు. ఇదేదో టీవీ అంటే స్టూడియో 9 ఆఫీస్ ఇది. ఇక్కడ యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా ఏదో ఇక్కడ చేస్తారని చెప్పారంటే, వాళ్ళు పైకెళ్ళండి ఫస్ట్ ఫ్లోర్‌లో అన్నారు. నేను పైకెళ్ళి కూర్చున్నా. అంటే ఎళ్లి అక్కడ రిసెప్షన్‌లో ఒక అబ్బాయి ఉన్నారు కూర్చున్నా. కూర్చున్న వెంటనే నేను జస్ట్ అడిగాను, "ఎవరు సార్ ఇక్కడ?" అంటే, "వస్తారు కూర్చోమన్నారు. వాళ్ళేదో హడావుడిలో ఉన్నారు." నేను ఫోన్ చూసుకుంటా ఉన్నాను. చూసుకునే క్రమంలో నేనక్కడ 5 నిమిషాలు వెయిట్ చేసే క్రమంలోనే పోలీసులు వస్తున్నారని చెప్పి గబగబా అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అంటే ఆ రూము, ఈ రూములో అప్పుడు అక్కడ నేను చూసిన సిట్యుయేషన్ అది స్టూడియో 9గా లేదు. అది ప్రెస్ ఆఫీస్‌గా లేదు. ఇది ఏంది ఒక స్పా సెంటర్ లాగుందంటే ఇది అప్పుడు అది స్పా అని అక్కడ పోలీసులు రైడింగ్‌కి వస్తున్నారని, అప్పుడు నేను ఎందుకు ఇక్కడ నేను వెళ్ళిపోతానంటే అక్కడ సివిల్ డ్రెస్‌లో వచ్చినటువంటి వ్యక్తి, "మీరు పోలీసులు మెట్లెక్కి వస్తున్నారు. నువ్వు వెళ్తే గనక నీకు వాళ్ళు న్యూసెన్స్ చేస్తారు. అనవసరమైన క్వెషన్‌లు మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి మీరు కొంచెం మొరుగున ఎళ్ళండి రూమ్‌లో" అంటే ఆయన ఎవరో ఏదో చెప్తున్నారు వచ్చి వాళ్ళకి తెలుసేమో అని నేను అక్కడ ఎళ్ళాను. ఎళ్ళిన సందర్భంలో అదే వ్యక్తి మళ్ళీ మరుక్షణం వచ్చి నన్ను ఆ మంచం కింద ఆయనే వచ్చి ఆ మంచాన్ని పైకి తీసి ఆయన నన్ను లోపల దోపేసి మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ సీఐ గారిని తీసుకొనొచ్చి ఆయన సీఐ గారిని అతనితో పాటు ఒక అమ్మాయిని ఇంకొక వ్యక్తిని తీసుకొనొచ్చి డైరెక్ట్‌గా రూమ్‌లో ఎంటర్ అవుతానే ఆయనకి నన్ను దోపి ఎళ్ళిన వ్యక్తి అతనే కాబట్టి డైరెక్ట్‌గా వీడియో నన్ను అలాగే పోలీస్ ఆఫీసర్‌ని తీయడం జరిగింది. అంటే నేను అక్కడ ఉన్నాననే విషయం ఆయనకు తెలుసు కాబట్టే, ఆ వ్యక్తి సివిల్ డ్రెస్‌లో ఉన్న వ్యక్తి కాబట్టి, ఆ వ్యక్తే వాంటెడ్‌గా నన్ను అక్కడ వీడియో తీయడం జరిగింది. నేనెళ్ళినటువంటి సందర్భం అది. అంతేగాని నేనక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నేను పాల్పడలేదు. నేను నా డ్రెస్ కోడ్‌లోనే ఉన్నాను. నేనక్కడ ఆయన చెప్పిన మాటని ఆయనే బలవంతంగా ఎందుకు అంటే, ఆయనే బలవంతంగా ఇక్కడ కనిపిస్తే ఇది న్యూసెన్స్ చేస్తారు వాళ్ళు లేనిపోనివి అని చెప్పి, ఆయనే నన్ను అంటే సరే వాళ్ళకి తెలిసేమో అనే ఉద్దేశ్యంతో ఆయన మాటని నేను గౌరవించానే తప్ప, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను అలా తప్పు చేసిన వ్యక్తి అయితే ఇవాళ నేను మీ ముందు వచ్చేవాడిని కాదు.